కులగణన అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల నాడి పాలకులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సమగ్ర కులగణన సాధన యాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సమగ్ర కులగణన సాధన యాత్ర సంబంధించిన వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిందని, అందుకోసమే కామారెడ్డి నుండి ఈ యాత్ర ప్రారంభించి ప్రభుత్వానికి ఈ విషయం గుర్తు చేస్తామన్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణమే ఇలా వారాలు నెలలు లెక్కించకుండా మీరు తక్షణమే సమగ్ర కులగణన కోసం జీవో ప్రకారం మీరు ఇలా 26 ప్రకారం వెంటనే ప్రారంభించండి. ఇవన్నీ 6 నెలలు పట్టది. ఒక్క నెల రోజుల్లోనే సమగ్ర కులగణన ఈ రాష్ట్రంలో పూర్తి చేయొచ్చు. బీహార్ రాష్ట్రంలో 6 కోట్ల జనాభా ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో నెల 15 రోజుల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది కులగణన. మరి ఇక్కడ ఇలా 15 రోజుల నుంచి నెల లోపే ఈ సమగ్ర కులగణన చేపట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా దామాష్ ప్రకారం కల్పించాలంటే సమగ్ర కులగణన చేపట్టాలి. బీసీల ఆకాంక్షలను బీసీల మనోభావాలను గౌరవించి మీరు తక్షణమే ఇలా భేషజాలకు పట్టింపులవ్వకుండా కులగణన ప్రారంభించండి. కులగణన ప్రారంభిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్తు 60% జనాభా ఉన్న బీసీ సమాజం అండగా ఉంటుంది. కులగణన ప్రారంభించకపోతే మాత్రం ఈ యాత్ర ఇలా మొదలు పెడుతున్నాం. ఈ యాత్ర ద్వారా ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో ఈ యాత్ర దాదాపు 18 రోజులు కొనసాగుతుంది. ఈ 18 రోజుల్లో ఇలా దాదాపు 10 ఉమ్మడి జిల్లాల్లో ఆ జిల్లాల్లో సభలు సమావేశాలు భారీ బహిరంగ సభలు పెడతాం. ఇవాళ ఇన్ని వేల సంవత్సరాలు వీళ్ళు అణచివేయబడ్డారు. వీళ్ళకు ఒక లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి. మిగతా కులాలతో మిగతా వర్గాలతో సమానంగా రావాలంటే ఖచ్చితంగా కులగణన జరగాలి. అప్పుడే మనము వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రణాళికలు తయారు చేయడానికి వీలు ఏర్పడుతుంది. ఇవాళ మనం ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏ బేసిస్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం? అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లు ఏమున్నాయి, మరి వాళ్ళకి ఎట్లాంటి మనం ప్రణాళికలు తయారు చేయాలి, ఇట్లాంటివి ఏం లేవు. అట్లనే